ఈరోజు వెజ్ కర్రీనే నేను చూశానమ్మా. వంకాయ మామిడికాయ, ఇదిగో అమ్మ, ఇగో వంకాయలు, ఇగో మామిడికాయ ముక్కలు, తెలుసు కదా, ఫ్రిడ్జ్లో పెడతా కదా. ఇదిగో అమ్మ, బియ్యం కూడా కడిగి పెట్టేశా. ఈ 3 ముక్కలు గడ్డ అయిపోయింది కదా, ఇంకా రాలా. ముక్కలు కడిగిద్దే కదమ్మా, ఇది కడిగేసా శుభ్రంగా. భలే ఉంది, కలర్ఫుల్గా సూపర్గా మెత్తగా ఉడికిపోతే బాగుంటుంది. ఇంకొద్దిసేపు సిమ్లో పెడదాం. హే చంద్రచూడ మదనాంతకాశూలపాణి స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు వడలు, అరటికాయ వడలు వేసా కదా, దాని గురించి అవుతాను. సుధాకర్ పేరు. హలో విజయదుర్గ గారు, మీరు వంటలు, పిండి వంటలు, మాటల తీరు, పాటలు పాడడం అన్నింటా ఉన్నారు. చాలా చక్కగా పాడారు. ఆ పాటలు, ఆ తీరే వేరు. అరటికాయ వడలు చాలా బాగా చేశారు. ఈ రకంగా తెలీదు. మేము బజ్జీలు చేస్తాము కానీ ఇలా తెలీదు. తప్పక చేస్తాను. మీరు మీ వంటల తీరు, మీరు జీవించే విధానం, మీ మాటలు, తెలివితేటలు, డబ్బు ప్లానింగ్ కానీ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది చెల్లెమ్మ. నువ్వు భోజనం చేస్తుంటే మా నోరు ఊరుతుంది. బాయ్ శ్రీమతి సుధాకర్. థ్యాంక్ యూ అమ్మ. చెల్లెమ్మ అన్నారంటే నాకంటే పెద్దవాళ్ళ మీరు? అయి ఉంటుంది. నా వయసు అందరికీ తెలిసిపోయింది, చెప్పేశాను కూడా ఇప్పుడు. చాలా థ్యాంక్స్ అండి. నా వంటలు చూసి మీరు చాలా సంతోషిస్తున్నారంటే, నా మాటలకి, నా వంటలకి, ఏదో పిచ్చపాటి పాడుకునే పాటలకు కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నాకు అర్థమైంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. 1375 అమ్మ. హలో అమ్మ, నమస్తే. మీ అన్ని వీడియోలు మేము చూస్తూ ఉంటాము. మీ మాటలు, మీ వంటలు చూస్తుంటే మాకు మా ఇంటి వాళ్ళతో ఉన్నట్టుగా ఉంటుంది. మీతో రెసిపీ చేయాలని ఉంది. థ్యాంక్ యూ. ఏమో అది కూడా జరుగుద్ది. ఏముంది, ఎటువంటి పరిస్థితుల్లో మా దగ్గరలోనే ఉండి వచ్చామనుకో, కలిసి వంట చేస్తాం. నీ ఆశ నెరవేరాలి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. హనుమంతరావు 3123 అమ్మ, మంచి స్నాక్స్, మంచి సాంగ్. ఏమి చెప్పాలో మాటలు రావటం లేదు అమ్మ. నమస్కారం పెట్టారు అమ్మ. వాయిస్ చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అమ్మ. నేను ఇంకా బాగా గుండెల్లోంచి ఒక్కొక్క పాట చాలా లోపల నుంచి రావాలి, ఏదో సరిపెట్టేసుకు పాడేస్తున్నా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మహాలక్ష్మి, నైస్. అరటికాయ వడలు సూపర్ అమ్మ. నేను కూడా ట్రై చేస్తాను. చేయండి అమ్మా, మీరు ట్రై చేస్తారని నేను చేస్తున్నాను. నేను తినటానికి కాదు, నేను చేసినవన్నీ మీరు ట్రై చేసి చూస్తారు ఇంట్లో అని. ఓకేనమ్మా, చాలా వివరంగా చెప్తున్నాను అన్నీ మీకు చూపించి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఏంటిది 4214, మీ గొంతు చాలా బాగుందమ్మా. మీరు పాడే పాటలు, మీరు చేసే వంటలు సూపర్ అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అమ్మా. లక్ష్మీ భోగరాజు 2011, వెరైటీగా ఉన్నాయి ఈ అరటికాయ వడలు. చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి ఈజీ వెరైటీ స్నాక్స్ చూపించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఎస్కే గౌడ 2107, హాయ్ అమ్మా, శారీ బాగుంది, ఎమ్మీ స్నాక్స్, మీరు చెప్పే మంచి మాటలు ఈ జనరేషన్కి చాలా యూస్ అవుతాయి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ అయ్యా. జనరేషన్కి ఇక మీద నాకు యూజ్ అయ్యాయి కాదు చెప్పేది, చిన్నవాళ్ళకి యూజ్ అయ్యే మాటలే నా అనుభవంలో ఉన్నాయి, చిన్నవాళ్ళకి పనికి వస్తాయి, అందుకు చెప్తున్నాను అయ్యా. థ్యాంక్ యూ. శైలు వేద అనుకుంటా 6011 అమ్మ. మీ పాట చాలా పెట్టింది, ఒక 8 ఎన్నో. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. రుత్మాంగద మళ్ళీ మొదలు, నాకు సరిగ్గానే రావట్లా.
8069. మీ ఎనర్జీకి టేక్ అబౌవ్. అబ్బా, అంత శక్తి ఎలా వస్తుంది అండి? వడలు బాగా చేశారు. ఓ, మీ ఎనర్జీకి టేక్ అబౌవ్ ఉంది. ఎక్కడో సినిమాల్లోనే విడిగి ఎక్కడో వింటాం కదా, బాగుంది. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వింటున్నా, బాగుంది, పొగడతా. బాగా ఇంప్రెస్ అయిపోయాను, టేక్ అబౌవ్ అనేది. ఓకే, థ్యాంక్ యూ. రోహన్ వర్మ 55. భలే ఈజీగా చెప్పారమ్మా. కిట్టి పార్టీలో ఒక ఐటెంగా చేయొచ్చమ్మా. చేస్తాం, ఈసారి కిట్టి పార్టీకి తీసుకెళ్తా. ఇప్పుడైతే 3 చేశాను కదా అరటికాయలు, ఈసారి ఒక 1/2 డజన్ అరటికాయలు చేస్తా. ఓకేనా? ఈసారి ఏం చేస్తానంటే, మొన్న కోసి కుక్కర్లో పెట్టేశాను కదా విజిల్, అదే ఇడ్లీ పాత్రలో. ఇప్పుడు నేనే పైన పీస్ తీస్తా. అదే మనం మామూలుగా తీసేసుకుంటే కూర వండేటప్పుడు అలా తీసుకుంటే పల్చగా వస్తుంది. తర్వాత ఐడియా వచ్చింది నాకు, చాలా మందంగా పోయిందే, ఇలా మనం తీసుకుంటే అంత రాదు కదా, పైన తీస్తాం కదా చక్కగా. ఈసారి అలా తీసి అలా ఆవిరి పట్టి అప్పుడు చేస్తా, కొంచెం ఎక్కువ పిండి అవుతుంది. తర్వాత వచ్చింది ఐడియా. ఓకే అయ్యా, కిట్టి పార్టీ కూడా చేసుకెళ్తా. ఈసారి నా కిట్టి పార్టీ వడలు చేసుకొస్తానని చెప్తా. ఓకేనా? బాయ్. వి రాజ్యశ్రీ ఉట్టుకూరి. ఓకే ఓకే. హాయ్ సిస్టర్, నావి అసలు చదవడం లేదు. అరటికాయ వడలు సూపర్. అమ్మో, చదవట్లేదా? ఈ వి రాజ్యశ్రీ నేను చదువుతానే ఉన్నా. అయితే నువ్వు నా వీడియోలు బాగా చూడటల్లా. చూస్తే నీ పేరు లేకుండా ఒక్క వీడియో లేదు, అర్థమైందా? చూడైతే. వాణి శ్రీధర్. వాణి గారు మీరా? అదే శ్రీధర్ అని పేరు వచ్చేటప్పటికి ఇప్పుడు మీరే కదా అనుకున్నాను. మంచి పాట వినిపించారు, టేస్టీ స్నాక్స్ చూపించారు. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. అదే అండి, పాత పాటలు ఒక్కోటి గుర్తొస్తుంటే వదులుతున్నాను అనమాట. మీకు కూడా నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. కోడే సరోజ అంటమ్మా. నేను కూడా మీ ఏజ్, మీరు చాలా ఓపికగా చేస్తున్నారు. తప్పదు, చాలామంది అడుగుతున్నారు మీకు ఎంత ఎనర్జీ ఎక్కడిది, మీకు ఇంత ఓపిక ఎక్కడిదని. ఓపిక తెచ్చుకుంటేనే లైఫ్లో కొంచెం రోజులు మనగలుగుతాం. జనాల్లో ఓపికగానే ఉండాలి. లేదు, న్యాయంగా రెస్ట్ తీసుకోవాలంటే తీసేసుకునే ఏజ్లోనే ఉన్నాను. తీసుకోవాలని కూడా మనసులో ఉంది. చాలా అలసటగా ఉన్నాను. అయినా కూడా ఇది నాకు అవసరం. ప్లస్ మీతో మాట్లాడడం ఒకటి బాగా అలవాటైపోయింది నాకు. నేను ఆరోగ్యంగా నేను మాట్లాడేంతవరకు మీతో ఇలా మాట్లాడుతూనే ఉంటా. ఏదో ఒకటి చేస్తా. వంటలన్నీ అయిపోయినాయా? భూప్రపంచంలో ఉన్న వంటలన్నీ చేసేసానా? సరే, ఈరోజు నేను ఏదైనా వండుకుంటున్నానమ్మా అనే చూపిస్తా. చాలామంది అలా కూడా అడిగారు, మీరు అలా చూపించండి అమ్మా అని. ఆ పనైనా చేస్తానమ్మా. థ్యాంక్ యూ. కుమారి రాజనాల 2287 అమ్మ. నమస్కారం అమ్మా. నమస్కారాలు చేసింది. మీ ఓపిక్కి హెడ్స్ ఆఫ్ అమ్మా. మళ్ళీ నమస్కారం, లవ్వు. వెరైటీ స్నాక్స్ సూపర్గా చేశారమ్మా. చాలా అవి పెట్టారు అమ్మా. చాలా బాగా పాడారు. మళ్ళా లవ్స్, మళ్ళీ ఇది. కంద అట్లు రెసిపీ చూపించరు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రెసిపీ. కంద రెసిపీనా? కంద అట్లు కదమ్మా నువ్వు చెప్పింది. కంద దాంతో అట్లుంటాయా? నాకు తెలీదే. కంద ఒట్టు రెసిపీ అయితే కంద బచ్చల కూరని, కంద పులుసు అని అలాంటివి చేస్తాం. కంద అట్లు ఉంటాయా? సరే, నేను తెలుసుకుని నీకోసం ట్రై చేస్తా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. లీలానే ఇవిడు కూడా. అమ్మా, ఈ శారీ మీ హస్బెండ్, ఈసారి మీ హస్బెండ్ మీ అత్తగారి గురించి కూడా చెప్పండి అమ్మా. ఫోన్లే ఇప్పుడు ఏం చేశారంటే కొంతమంది మీ హస్బెండ్ గురించి చెప్పండి, అంకుల్ గారి గురించి చెప్పండి అన్నారు. ఇవాళ మా అత్తగారి గురించి కూడా చెప్పమని అడిగావు. చాలా మంచి విషయమే. మా అత్తగారు మా మామగారు చాలా మంచివాళ్ళు. మా మామగారు నన్ను పెళ్లి చూపులకు వచ్చి చూసుకుని, నేనేదో చీర లంగా ఓణిల్లో ఉంటాం కదా, దోపేసుకుని ఇల్లు దులుపుకుంటున్నాం స్టూల్ వేసుకుని. ఆ రోజుల్లో స్టూల్ అంటాం కూడా రాదు మాకు. చదువుతున్నా కూడా ఎత్తుపేట, ఇంట్లో భాష మాట్లాడతాం కదా, అది ఎత్తుపేట.
ఎత్తుగా ఉంది కదా, మామూలు కూర్చునే పెట్టలేదు పీటలో. ఇది ఎత్తుగా ఉంటుంది కదా, అదే ఎత్తుపీట. ఎత్తుపీట మీద నుంచి ఇల్లు దులుపుకుంటున్నాను నేను. ఏదో పండగ వస్తుంది అనుకుంటా, మా అమ్మ నేను పని చేసుకుంటున్నాను. అప్పుడు వచ్చారు మా మామగారు చూడటానికి, పిల్లని చూడటానికి. మోటూరులో పిల్ల ఉంది, పలానా వాళ్ళు ఇంట్లో అని చెప్పారంటే ఎవరో వచ్చారు చూడటానికి. చూసి అలాగే, అయ్యో మా పిల్ల మేము ఇల్లు దులుపుకున్నాం అండి, అదండి ఇదండి అంది మా అమ్మ. పర్వాలేదమ్మా, ఊరికి చూసి వెళ్ళిపోతాను, పర్వాలా అంటే నేను ఎత్తిపేట మీద దిగి అది దులిపేసి తను ఎక్కాను కదా, అక్కడ ఎత్తే ఆయన కూర్చున్నారు ఎత్తిపేట మీద. కుర్చీ గిర్చి ఏం లేవు, ఎత్తిపేట మీద కూర్చున్నారు. వచ్చి కూర్చున్నారు, గబగబా దోపు తీసేసాను, మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చా. అంతే పెళ్లి చూపులు, అంతే ఆయన చూసి వెళ్ళారు. చూసి వెళ్ళిపోయారు. నీ పేరేంటమ్మా అన్నారు. కనకదుర్గ అన్నాను. నేను చదువుకున్నావమ్మా అంటే చదువుకుంటున్నానండి ఇది అన్నాను. అయిపోయింది. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వెంటనే వన్ వీక్ కూడా తిరగలేదు. అసలు పసుపు కుంకాలే, అప్పుడు ఫోన్లు గిన్నెలు ఏమి లేవు కదమ్మా. పసుపు కుంకాలు పెట్టేసుకోవటాకే వచ్చేసారు జనాలు వేసుకుని. అప్పుడు ఈ ఆటోలు కాదు, దాన్ని ఆటోలాగా ఉండేది, దాన్ని ఏదో అనేవారు, ఏదో పేరు దానికి. అందరూ కూడా 7-8 మంది పెట్టేస్తారు. అది వేసుకొచ్చేసారు. అలా పెళ్ళి అయిపోయింది. కానీ మా అత్తగారు కూడా చాలా మంచి ఆవిడ. అత్త కోడలికి ఎప్పుడూ పోటాట రాల. అవసరమైతే మా ఆడపడుచులోనే ఎప్పుడన్నా ఇట్లా చూపించేవాళ్ళు, కానీ మా అత్తగారికి నాకు అసలు ఎప్పుడూ గొడవలేదు. ఏమీ అనరు. ఆవిడకేంటో ఆవిడ చాకరీ ఆవిడికి, ఆవిడ పని ఆవిడికి. ఏదో పెద్ద ఒక మైల్ జమన్ ఏదో అంటారు, ఒక బాటిల్ మీద లాక్కులు ఉంటాయి కదా, ఆ లాక్కుల్లో ఏదో చేస్తారంట వాళ్ళు, మైల్ జమన్ ఏదో అంటారు వాళ్ళని. ఆయన కూతురు అంట ఆవిడ. చాలా నగలతో వచ్చిందంట, బుట్టెడు నగలు వేసుకొచ్చానంటది అనేవారు అప్పుడు. అలా వచ్చిందంట. అందుకని నోరు తెరవదు ఆయన. ఎలాంటి ఆయనైనా కూడా నోరు తెరవకుండా పిల్లల్ని చూసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ అలాగే ఉంది. ఆదిలక్ష్మి గారు ఆవిడ పేరు. మా మామయ్య గారి పేరు సుబ్బారావు. వాళ్ళిద్దరూ మంచివాళ్ళే. నేను వెళ్ళేటప్పటికి 2 ఆడపడుచులు ఉన్నారు, 2 పోయారు, 2 ఆడపడుచులు ఉన్నారు. ఆ 2 ఆడపడుచులు అప్పట్లో కొద్ది గొప్ప అలా ఉన్నా కూడా తర్వాత నేనంటే చాలా ప్రేమ వాళ్ళకి. ఇప్పటికీ ప్రేమ వాళ్ళకి. తెలుసు కదా, నేను చాలా కాలం అయింది అక్కడి నుంచి వచ్చి. ఇప్పటికీ వాళ్ళకి నేనంటే ప్రేమే. అలాగే 3 అన్నదమ్ములాళ్ళు. మా ఆయన కంటే కూడా పెద్దాళ్ళు 2. వాళ్ళిద్దరు పిల్లలు, ఆ బావగారులు 2 పిల్లలు నేనంటే చాలా చాలా ప్రేమ. వాళ్ళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మా బావగారి పిల్లలందరికీ నేనంటే చాలా ఇష్టం. మా ఆడపడుచు పిల్లలకు కూడా నేనంటే ఇష్టం. అందరికీ నేనంటే ఇష్టమేనమ్మా. నేను ఎవరిని ఇది చేయలే అసలు, అంటే కేర్లెస్గా చూడలే. అలాంటి ఇంట్లోంచి వెళ్ళా కదా. ఒక అన్నదమ్ములు, ఎంతోమంది వదిళ్ళు, 7 అన్నదమ్ములు, ఇంత పెద్ద కుటుంబం నుంచి వెళ్ళా కదా, ప్రేమలు పంచిన కుటుంబం నుంచి వెళ్ళా కదా. అందుకని ఇసురు కొట్టాలు, ముఖం ఎరేసి కొట్టాలు అవన్నీ అసలు తెలియవు కూడా. ఇంట్లోనే లేవు ఆ మొహాలు ఎరేసుకునే పద్ధతులు. నాకు తెలిసింది ప్రేమ ఒక్కటే ఇక్కడ మా ఇంట్లో, అంతే తప్పితే ఇంకా అలాంటి ఏం తెలియదు. కాబట్టి అక్కడికి వెళ్ళినా కూడా అలాగే ఉంది నా పద్ధతి. కానీ జీవితాల్లో మార్పులు చేయటం అనేప్పటికీ ఇక అవన్నీ చెప్పలేం. కట్టుకున్నవాడు భార్యని కళ్ళల్లో పెట్టి చూసుకుంటే చెట్టు కింద ఉండొచ్చు, పచ్చడేసు తినొచ్చు అంటారు కదా, అంటారు చాలామంది. అవన్నీ జరిగితే అలా చెట్టు కింద ఉండేది, పచ్చడేసు తినేది. అవన్నీ జరగనప్పుడు పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది లైఫ్. పిల్లల భవిష్యత్తు మీదే ఆధారపడుద్ది లైఫ్. అది ఆడది తలుచుకుంటేనే. బిడ్డల జీవితం, ఒకవేళ అలాంటి భర్త దొరికిన వాళ్ళకి బిడ్డల జీవితం తల్లి మీదే ఆధారపడి ఉంటుంది. తండ్రి నత్తి ఇంకేమీ అవ్వదు తండ్రి వల్ల. ఆస్తి ఉంటే ఉన్న తర్వాత ఇస్తాడేమో మనకు తెలీదు. తల్లి మీదే ఆధారపడద్దు వాళ్ళ జీవితం. ఓకేనమ్మా, అలాగే ఉండాలి. బిడ్డలు పైకి రావాలంటే మనం చెట్టు కింద కూర్చుందాం, పచ్చరేసుకు తిందాం, అక్కడక్కడ పని చేసుకుందాం. ఇవన్నీ సాగితే వెనకాల పిల్లల జీవితాలు పాడైపోతాయి. పిల్లల జీవితాలు బాగుండాలంటే తల్లి త్యాగం చెయ్యాలి. త్యాగం అంటే ఇట్లాంటి త్యాగాలు కాదు, అలాంటి త్యాగం కాదు, జీవితాన్నే త్యాగం చేయాలి అంతే. ఇంతకన్నా నేనేమి ఎక్కువ చెప్పలేను. జీవితం మరీ విస్తరలా ఉంటుంది, వడ్డించిన విస్తర కాదుగా జీవితం.
అన్నీ వడ్డించిన విస్తర, కోటీశ్వరుల ఇళ్ళ పిల్లలకు కూడా అన్నీ వడ్డించిన విస్తర కాదు. బ్రహ్మ పుట్టిన కూతురు కూడా అహల్య వడ్డించిన విస్తర వాళ్ళ జీవితం రాయి అయిపోయింది. చూసారుగా, ఎవరి జీవితాలు ఎవరి చేతుల్లోనూ లేవు, తలరాతల్లోనూ. ఆయనే రాశాడు, మరి ఆయన కూతురికి ఏం అలా రాశాడు? అదమ్మా. ఓకే, చాలా వరకు మీకు పాపం చాలామంది అడుగుతారు నన్ను, ఇది చెప్పడానికి రాయడానికి ఒక పుస్తకమే చాలదు నా జీవితం, ఏం చెప్తాను మీకు? అందుకని దాటేస్తున్నా. మీరు ఎప్పుడు అడిగినా, ఈరోజు మా అత్తగారి గురించి అడిగారు, అందుకని కాస్త చెప్పాలనిపించింది అనమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. నా పేరు అమరావతి. మీరు నావి కామెంట్ చదవడం లేదు అమ్మ. చదివానమ్మా అమరావతి. నువ్వు విజయ్ గురించి కూడా అడిగావు కదా, నీ కామెంట్ చదివాను నేను. నువ్వు 2-3 సార్లు పెట్టావు, 2-3 సార్లు చదివాను. అయితే నువ్వు ఆ వీడియో చూడటల్లా, చూడు. ఈరోజు వెజ్ కర్రీనే నేను చూశానమ్మా. వంకాయ మామిడికాయ వేసి ములక్కాయ కూడా వండినట్టున్నాను. మామిడికాయ వేసాను కానీ వంకాయలు వేయలే. వంకాయ మామిడికాయ కూడా బాగుంటుంది. వంకాయ బంగాళదుంప, వంకాయ టమాటా, ఈ వంకాయ ములక్కాయ దోసకాయ ఇవన్నీ వండా. అన్నీ చూశాను ఒకసారి తిరగేసి. మళ్ళీ వంకాయ మామిడికాయ వండలే. ఈరోజు వంకాయ మామిడికాయ కూర వండుదాం. వెజ్ కూరలే, వంకాయ మామిడికాయ కూర వండుకుందాం. అదే వండుకోవాలి, ఇంట్లో అయ్యే ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే, రెండమ్మా చేస్తా. ఇదిగో అమ్మ, ఇగో వంకాయలు, ఇగో మామిడికాయ ముక్కలు, తెలుసు కదా, ఫ్రిడ్జ్లో పెడతా కదా. ఇలాంటప్పుడు అన్నిట్లో వేసుకుంటూ ఉంటాను అన్నమాట, ఒకేసారి పెట్టేసి. ఇగో ఒక టెంకి కూడా ఉంది, టెంకితో పెట్టా. ఇవి వండేస్తా. ఇగో 2 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయ. ఇదిగో నీళ్ళల్లో ఉప్పు వేసుకొచ్చా. ముందు ఇవి కోసేద్దాం. తమిళనాడులో ఇట్లా కోస్తారు, మధ్యలో చేల్చారు నాలాగా. ఇట్లా చేయరు, ఇట్లా కోసేస్తారు. ఉల్లిపాయలు కోసా కదా, అటుగా ఇవైతే కొయ్యంగానే వంటకి వెళ్ళిపోతాం కదా, అందుకోసం ముందు అవి కోసేసా. ఓకే అమ్మ, చాలే, ఇవి చాలా మామిడికాయ ముక్కలు వేసి ఈ 4 అట్టు పెట్టేస్తా. అట్టు పెట్టేసి 4 టమాటాలు, 4 వంకాయలు, దోసకాయ వేసి ఒక పచ్చడి చేస్తా. అవి చాలు వాటికి. ఇదిగో అమ్మ, బియ్యం కూడా కడిగి పెట్టేసా. అంతే, ఇది పొయ్యి మీద పెట్టి 2 ఒకేసారి అంటించేస్తా. ఓకే, చాలు. ఏమీ లేదమ్మా, చూసారా, ఒట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తా. కరివేపాకులు, వెల్లుల్లిపాయలు, జీలకర్రలు అట్లాంటివి ఏమి వేయనమ్మా. ఇట్లాంటి వెజిటబుల్స్ వండేటప్పుడు ఇక అంతే, ఇంకా అంతకన్నా ఏమీ వేయను. ఇది బియ్యం కూడా పెట్టేశాను. ఇది ఆవిరి వచ్చిన తర్వాత పెడదాం. ఈ లోపల ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇది వంకాయలు ఉప్పేసా కదా, ఒకసారి కడిగేసేస్తే ఈ 3 ముక్కలు గడ్డ అయిపోయింది కదా, ఇంకా రాలా. ఇదిగో ఒక టెంకి, చూసారా, ఒక టెంకి కూడా వేసేసా. ఈ టెంకిలు కూడా పారేయాల, చూడండి. ఎందుకు టెంకి కూడా బాగుంటుంది.
చేపల కూరలు వేసినా బాగుంటుంది, వంకాయ మామిడికాయ ఎందులో వేసినా టెంకి బాగుంటుంది. ఇదిగో ఉప్పు వేసేసా. ఇదిగో సిమ్లో పెడుతున్నా, కాసేపు ఉన్నాయండి. మామిడికాయ ముక్కలు ఊడాలి కదా, అతుక్కుని ఉన్నాయి, అందుకని పెట్టా. పోతే మర్చిపోయా, పచ్చికారం వేస్తున్నాను కదా, ధనియాల పొడి ఇప్పుడు కొందలే, జీలకర్ర పొడి లేదు, కాస్త చేసేస్తా. అది జీలకర్ర పొడి వేసేసా. కారంలో కలపకుండా ఈ మధ్య ఇలా చేస్తున్నా. సిమ్లో పెడితే చక్కగా ఊడుతున్నాయి చూసారా. ఇప్పుడు ఊడినాయి మామిడికాయ ముక్కలు. ఓయ్ ఊడవే, ఊడిపోయింది. అది ఓకే, అలా వేసాను కదా. ఇప్పుడు ఇదిగో ధనియాల పొడి, ఇదిగో జీలకర్ర పొడి, పసుపు మెంతి పొడి ఎలాగో వేసా కదమ్మా, ఇక అందుకని ధనియాల పొడి జీలకర్ర పొడి వేసా. ఇదిగో కారం, మామిడికాయ కదా కొంచెం ఎక్కువే పడుతుంది, సరిపోద్ది. పచ్చికారం కదా సరిపోద్దిలే. కడిగిద్దే కదమ్మా, ఇది కడిగేసా శుభ్రంగా, ఇంకేమీ లేదు, అన్నీ క్లీన్. భలే ఉంది కలర్ఫుల్గా, సూపర్గా మెత్తగా ఉడికిపోతే బాగుంటుంది. ఇంకొద్దిసేపు సిమ్లో పెడదాం, పచ్చికారం కదా కొంచెం మగ్గితే పచ్చివాసన పోద్ది, తర్వాత నీళ్ళు పోస్తా. అన్నం కూడా అయిపోయింది, ఒక 2 minutes అయిపోద్ది, ఒక 5 minutesలో మొత్తం ఇక్కడ పని అయిపోద్ది. మీకు లెటర్లు చదివి మీ అందరికీ చదవట్లేదని, మీరు చదవడమే లేట్. నాకు వంట చాలా ఈజీ, టక్క చేసేస్తా, గబగబా కోసేస్తాను. మీ ఎదురు కూడా ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు, కాయగూరలు, మామిడికాయ ఆల్రెడీ కోసి పెట్టినవి, చాలా ఈజీ వంట. మామిడికాయ మొక్క చూసారా ఎట్లా మగ్గిపోతుందో, అది ఇప్పుడు చూడండి నీళ్ళు పోసేస్తున్నా. చాలు, ఈ నీళ్ళతో చక్కగా, గ్లాసు నీళ్ళతో చక్కగా మగ్గిపోద్ది. ఇదిగో కాసేపు హైలోనే ఉంచుతా, ఓకేనా, అంతే, కాసేపు హైలో ఉంచుతా. ఆహా కుత్త ఎట్లా ఉడుకుతుందో. వంకాయ ముక్కలుగానే ఉన్నాయి చూసారా. కొంతమంది వండితే ఏంటో వంకాయ మెత్తగా శుద్ధైపోతాయి, ఎందుకు ఇలా ముక్కలుగానే ఉన్నాయి, నీట్గా ఉంది కూర. వేసి తినేటప్పుడు వంకాయ ముక్కలు బలంగానే తినచ్చు. కొంతమంది కలిపేసుకున్నట్టు అయిపోతాయి చూసారా. బాగుంది, చూపులకే బాగుంది, నోటికి ఇంకా బాగుంటుంది, ఆరోగ్యానికి ఇంకా మంచిది. వంకాయ అంటే గోంగూరలాగా మనకి ఆంధ్ర వాళ్ళకి వంకాయ సూపర్ కదా. వంకాయ గోంగూర బదలం, కానీ అవి రోగాలకి హేతు. రోగం ఏదైనా ఒంట్లో బాగా వాళ్ళకి వంకాయ జోలికి గోంగూర జోలికి వెళ్ళొద్దంటారు. ముందు చెప్పే డాక్టర్లు ఆ 2కి కట్టు. ఆ 2 తినొద్దన్న వాళ్ళ ప్రాణాలు ఉంటాయి, ఆశతో ఇదైపోతారు. అది అంత అయిపోయింది. ఓకే అమ్మా, వంట అయిపోయింది కదా. ఇక పాట, అసలు ఇవాళ
పాడేదే పరమేశ్వరుడి పాట. హే చంద్రచూడ మదనాంతకాశూలపాణి స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళి భూతాదినాద ప్రమదనాద గిరీశ చాప నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ భవవేదసారా సదా నిర్వికారా భవవేద సారా సదా నిర్వికారా జగాలెల్ల బ్రోచే ప్రభో నీవే కాదా ప్రభో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాద నమో దేవదేవ సదా సుప్రకాశ భవ పాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయ సింధు నీవే నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాద నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాద నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ. ఓకే అమ్మ, ఇది ఇంకా చాలా లోపల నుంచి కూడా పాడచ్చు, కానీ చాలా కంఠం పెట్టి పాడే పాట. ఘంటసాల గారు పాడిన పాట కదా, చాలా బ్రైట్గా ఉంటుంది. నాకు ఇప్పటికి పాడగలనంటే అదే బ్రైట్గా నేను అప్పుడు పాడాను, ఇప్పుడు అంతవరకే పాడాను. ఓకేనా? రోజుకోటి పాట ఏదో ఒకటి వినిపించేస్తున్నాను కదా, భగవంతుడి పాట కదా. ఇలాగ భగవంతుడి కూడా చాలా ఉన్నాయి, ఘంటసాల గారు పాడి భక్తి గీతాలు పాడతా రోజుకోటి. ఓకేనా? ఇప్పుడు వడ్డనకు వచ్చేద్దాం. బా ఆహా, చూడండి, దీని మీద పెడతాం. దగ్గర తెచ్చుకుంటా. ఓకే, ఇదిగో ముందుగా టెంకేసేసుకుంటా. సారా సదా నిర్వికారా జగాలెల్ల బ్రోచే ప్రభో నీవే కావా నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాద నమో దే. ఆహా, మనం తినే ఆహారాన్ని ఎలా ఆస్వాదిస్తూ తినాలో చూడండి, అదనమాట విషయం. ఓకే ఓకే, బా సూపర్. అమ్మాయి కూర వేసుకున్న ముందు ఎప్పుడు వేసుకుంటానమ్మా, 99 కాదు 100% వేసుకుంటా. అది బాగా వేడిగా ఉంది. పొగల ముందు ఎలా వస్తున్నాయో, సినిమా షూటింగ్లో పొగ రావాలి కదా, మార్నింగ్ షూటింగ్ టైంలో. మార్నింగ్ చేస్తారంటే ఒక బొగ్గులు పెట్టేసుకుని అందులో సాంబారాన్ని వేసేసి, లేకపోతే పొగ వచ్చే కొన్ని ఉంటాయి, అవి వేసేసి
ఓ ఇల్లంతా పొగ పెట్టేస్తారు, తెలుసు కదా మీకు. అది షూటింగ్ విషయాలు చెప్పండి అని అడిగారు చాలామంది. చెప్తా. ఈ పొగ అంటే గుర్తొచ్చేసింది నాకు. సూత్రధార సినిమా జరుగుతుంది కదా నాకు, కె విశ్వనాథ్ గారిది. నా డెత్ సీన్ అది. పడుకోబెట్టారు, ఇక ముక్కుల్లో అట్లు ఇట్లో దూదులు పెట్టేస్తారు, మామూలే కదా డెత్ సీన్ అంటే. పెట్టేసి భగవద్గీత పెట్టారు. నైట్ షూటింగ్, భగవద్గీత సైలెంట్లో చక్కగా వెళ్తూ ఉంటుంది. పొగ, సంబరాన్ని పొగ వెళ్తున్నట్టు అంత బాగా. అందులో విశ్వనాథ్ గారి సినిమా కదా, పర్టికులర్గా అన్నీ ఉంటాయి చక్కగా. నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ అక్కడక్కడ కూర్చుని ఉంటారు జనాలు. సత్యనారాయణ గారికి ఒక ముఠానే ఉంటుంది కదా, ఆ జనాలు వీళ్ళందరూ వాకిళ్ళు అక్కడక్కడ అరుగుల మీద కూర్చోవటం ఆ నైటు. అలాగే ఒక సీన్ చేస్తున్నారంటే, విశ్వనాథ్ గారు తీస్తున్నారంటే, అలా ఆ సీను నిజంగా నిజ జీవితంలో ఎలా ఉంటుందో అలాగే అంత బాగా తీస్తారు. ఆయన సినిమా చేయడమే, నేను చేసిన కొద్దిపాటి సినిమాల్లో ఆయన సినిమా చేయటం నాకు చాలా అదృష్టం. అందులో నాగేశ్వరరావు గారితో 1 month డైలీ ఆయనతో నాకు మీటింగే. ఖాళీ ఉందంటే పక్కపక్కన ఊర్లు, మాది రామాపురం, మీరు మోటూరు అన్నట్టు పక్కపక్కన బాగా మాట్లాడేవారు. అందుకని 1 రోజులు ఆయనతోనే కలిసి ఉన్నాను. అదృష్టం లేనిది ఏంటి, రామారావు గారితో నేను చేయలేదు, చూశాను కదా ఆయన్ని. అది నేను వచ్చినప్పుడు ఆయన చేయట్లేదు కదా. అది ఇంకా ఇట్లాంటి సినిమా విషయాలు చాలా చెప్తా మీకు. కలిపేసుకున్నా. సూపర్. ఇగో చెప్పానుగా, వంకాయ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. ఓ తిప్పేసి కూర ఉన్న దగ్గర తిప్పుతానంటారు కొంతమంది, అప్పుడు మెత్తబడిపోతాయి. పుల్ల పుల్లగా, కారం కారంగా. మనం ఇలా నలిపితే కానీ వంకాయ నలగట్లా, ఇలా పొడిస్తే కానీ. ఇదిగో చూసారా మామిడికాయ ఎలా మెత్తబడిపోయిందో. ఇలా మామిడికాయలు దొరుకుతున్నాయి అనుకో ఎప్పుడు పెడితే అప్పుడు. ములక్కాయ మామిడికాయ ఆల్రెడీ వండానమ్మా, అది కూడా వండుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, అబ్బా అబ్బా మామిడికాయ చూసారా ఎంత గుజ్జు ఉందో టెంకిలో. ఎందుకు పారేయటం, అబ్బా ఎంతసేపు తీసినా ఇంకా పులిపోతుంది. నా మొహం చూస్తున్నారుగా. ఆహా చాలా బాగుంది, చాలా గుజ్జు వస్తూనే ఉంది. ఇంకా వంకాయ మామిడికాయ కూర కదా, మజ్జిగ పోసి తిన్నా, హెల్త్ లేదు, మజ్జిగ తాగుతా తర్వాత. సూపర్గా తిన్నా. అబ్బా నీట్, సూపర్గా తిన్నా. మామిడికాయ వంకాయ వండుకోండి తప్పకుండా. మీరు ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు అర్థం అవుద్ది. అమ్మ ఊరికి ఊరిచూ తింటుందా, నిజంగానే టేస్ట్ ఉందా అనేది మీకు అర్థమవుతుంది.
నేను తినేటప్పుడు నోటప్పుడు నీళ్ళు రావటం కాదు, మీరు వండుకు తిని మీరు ఎంజాయ్ చేస్తూ మీ లాలాజలం మీకు ఊరితే మీకు ఆరోగ్యం. ఓకేనా? అలా తినండి. చేయగడు కొంచెం పైగా. అమ్మయ్యా, అమ్మా నాయనా తండ్రి ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓకే అమ్మా, శుభ్రంగా తినేసా కదా, చక్కగా వండుకొని ఒకే ఒక్క కూర, అంత అన్నం తినేసాను. వేడివేడి అన్నం, వేడివేడి కూర, అంత కూర వేసుకున్నా, అంత అన్నం పెట్టుకున్నా చాలు. హాయిగా ఒక అరగంట గంట ఆగిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగుతా, ఇంత ఉప్పు వేసుకుని, అంతే. ఇక అసలు ఏమి ఎటు జోలికి వెళ్ళను. ఇక నేను ఎటు పక్కకి తిండి పక్కకి వెళ్ళే పని లేదు. మళ్ళీ రాత్రికి ఏమన్నా ఇంత అన్నం మిగిలితే అదే కూర మిగులుతుందో అదే ఒట్టి మజ్జిగ పోసుకొని తినేస్తా, అంతే. గప్ చిప్ సాంబార్ బూటి. ఓకే అమ్మా, చాలాసేపు మాట్లాడాను ఇవాళ. చాలా అక్కడ అసలు మొత్తం చదివేశాను. 40 మంది పైనే ఉన్నారు కామెంట్స్, 40 70 ఉన్నాయి. అన్నీ చదివేశాను, ఒక్కళ్ళు కూడా వదల్లా. ఇక్కడమ్మ చాలా చదివాను. మా ఇంటర్ డింగ్ 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 జరిపేసేస్తాడు, అన్నీ మగ భాషలో వెళ్ళిపోతాయి. నా నోరు తెరిచింది మాత్రమే ఉంటుంది మీకు, వంట కూడా మగ భాషలో వెళ్ళిపోద్ది. ఓకే అమ్మా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానమ్మా. అంతవరకు ఏమీ లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ నేను చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అమ్మా, బాయ్ అమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.